సో చూడడానికి సింపుల్గా 2 words, ఐ మీన్ మనీ మేనేజ్మెంట్ అని ఉంటుందే, కానీ ఫైనాన్షియల్ సర్కిల్లో ఏంటంటే మనీ మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇన్ జనరల్గా మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనకి ఏదైతే డబ్బులు ఉంటుందో, అంటే మన దగ్గర ఏదైతే డబ్బులు ఉంటుందో దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం ఫ్రెండ్స్, ఓకేనా. ఏదైతే మన దగ్గర డబ్బులు ఉందో సో దాన్ని మనం క్లియర్గా దేనికి యూజ్ చేస్తున్నాం అనేది ప్రీ డిటర్మైన్డ్గా ఫిక్స్ చేసుకోవడం. అంటే ఈ మంత్కి వస్తున్న ఎక్స్పెండిచర్స్ ఏంటి, ఈ మంత్లో నేను చేద్దాం అనుకున్న సేవింగ్స్ ఏంటి అనేది ఫస్ట్లోనే బడ్జెట్ వేసుకోవడం. అండ్ దాని తర్వాత ఏంటంటే ఫ్యూచర్లో మనం చేయాల్సిన సేవింగ్స్ని సెట్ చేసుకోవడం, అంటే ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవడం. కానీ అంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కష్టాలు చెప్పిరావు. ఐ మీన్ మనకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయో, లేకపోతే పేరెంట్స్, చిల్డ్రన్ ఆర్ఎల్స్, వెకేషన్స్ ఆర్ఎల్స్, మనం ఏదైనా కొత్తది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇమీడియట్గా బై చేయాల్సి రావచ్చు. సో వీటికి ఏంటంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి కష్ట సమయాల్లో డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి నెల కూడా ఫస్ట్ మనం బడ్జెట్ని క్రియేట్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ని కూడా క్రియేట్ చేసుకుంటూ అండ్ లాంగ్ టర్మ్గా మనకి ఏదైనా గోల్స్ ఉన్నాయా, అంటే మనం లాంగ్ టర్మ్లో ఏదైనా చూస్తున్నామా, లైక్ మనం రిటైర్మెంట్ ప్లానింగ్స్ కానీ, లేకపోతే చిల్డ్రన్ ఒక ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే పేరెంట్స్ని వెకేషన్కి తీసుకెళ్ళడం కానీ, లేదంటే ఒక పెద్ద థింగ్ని కొందాం అనుకుంటున్నామా, లైక్ హౌస్ కానీ, లేకపోతే ఏదైనా కంపెనీ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఆఫీస్ కానీ సెట్ చేద్దాం అనుకుంటున్నామనే లాంగ్ టర్మ్ గోల్స్ని కూడా సెట్ చేసుకుంటూ మనకున్న డెప్ట్స్, లైక్ మనకున్న అప్పుల్ని కూడా మనం ట్యాకిల్ చేయడమే ఓవరాల్ మనీ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. చాలా మంది చేసే తప్పు ఏంటంటే స్టాక్ మార్కెట్లో అప్పు తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో డబ్బులు పెట్టడం, లేదంటే క్రెడిట్ కార్డ్ మీద మన పర్సనల్ లోన్ తీసుకోవడం, లేదంటే మన శాలరీ మీద లోన్ తీసుకోవడం, ఇలాంటివి చేసి దీంట్లో డబ్బులు పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. బట్ ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అదే ఎక్కువగా ఉంటుంది దీంట్లో వచ్చే రిటర్న్ కంటే కూడా. సో అదైతే బెస్ట్ థింగ్ అయితే కాదు. సో మన దగ్గర ఏదైతే సేవింగ్ చేయగా మిగిలిన డబ్బులు ఉంటుందో దాన్ని మాత్రమే మనం స్టాక్ మార్కెట్లోకి తీసుకురావాలి. ఓకే, అలా తీసుకొచ్చిన డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకు ఒక ట్రేడ్ ఉంది, ఓకేనా. సో ఇది ఇంట్రాడే గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మనీ మేనేజ్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనీ మేనేజ్మెంట్ అంటే పర్ మంత్కి ఇన్వెస్ట్మెంట్ మనం ఏ రకంగా చేసుకుంటూ వెళ్ళాలనేది అయితే నేను ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తాను. బట్ ట్రేడింగ్ కాబట్టి సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ప్రతిదీ కూడా ప్రాబబిలిటీ, అంటే మీరు ఏదైనా ట్రేడ్ చేస్తున్నారో ఖచ్చితంగా పెరుగుతుందని ట్రేడ్ చేస్తున్నారో అది 100% పెరుగుతుంది అని అయితే డెఫినెట్లీ గ్యారంటీ ఉండదు. మేబీ ఒక 80 కానీ 70 కానీ 60% కానీ మీరు అనుకునేది జరగచ్చు. ఇంకా 40% ఏంటంటే మీరు అనుకోంది కూడా జరగచ్చు. అనుకుందాం ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ ఏదైతే ఉందో, అంటే బై కానీ సెల్ కానీ అనుకున్న ట్రేడ్ ఏదైతే ఉందో అది 70-30, అంటే 70 మీరు అనుకునే దాని పక్క జరగడానికి అండ్ 30 మీకు ఆపోజిట్గా జరగడానికి స్కోప్ ఉంది అనుకుందాం, ఐ మీన్ ప్రాబబిలిటీ ఉంది అనుకుందాం. ఒక గ్యాంబ్లర్ ఏం చేస్తాడంటే టోటల్ తన దగ్గర ఉన్న క్యాపిటల్ తీసుకెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందిలే అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్తో ఒక దాని మీద పెట్టడం జరుగుతుంది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడంటే ఏదైతే 30% ఉందో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి అది చాలా ఎక్కువ ఫ్రెండ్స్, ఓకేనా. సో తను 30% నెగిటివ్గా ఉండే ప్రాబబిలిటీని డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయడు. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాడు. అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ కేసులో ఏంటంటే మీరు ఉన్న క్యాపిటల్ అంతా పెట్టడం వల్ల మీకు వచ్చే ప్రాఫిట్స్ కూడా అలానే ఉంటాయి అండ్ లాసెస్ కూడా అలానే ఉంటాయి. సో గ్యాంబ్లర్స్ చేసే పని అది ఫ్రెండ్స్, అంటే వాళ్ళకి వస్తే జాక్ పాట్ లాగానే వస్తుంది, పోతే ఉన్నదంతా కూడా పోతుంది. బట్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఏం చేస్తారు ఫ్రెండ్స్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. దీన్నే క్యాలిక్యులేటెడ్ రిస్క్, అంటే రిస్క్ ఎంత వస్తుందో వాళ్ళకి ముందుగానే తెలుసు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ రూల్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అదే మనకి 2% రిస్క్ రూల్ అనమాట, ఓకేనా. సో ఈ 2% రిస్క్ రూల్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైతే ఒక ట్రేడ్లో ప్లేస్ చేస్తున్నాం ఆ క్యాపిటల్, దాంట్లో 2% కంటే మనకి ఎక్కువ నష్టం రాకూడదు. అంటే 2% కంటే ఎక్కువ వస్తుంది నష్టం ఒక ట్రేడ్లో అనుకునే ట్రేడ్ని అసలు మనం ప్లేస్ చేయకూడదు, ఓకేనా. సో మీకు ఏదైతే టెక్నికల్ సెటప్ ఉంటుందో ఆ టెక్నికల్ సెటప్ మీకు స్టాప్ లాస్, టార్గెట్ ఇవన్నీ చెప్తుంటుంది కదా ఫ్రెండ్స్. సో అలా చెప్పాక మీకు ఏదైతే రిస్క్ ఉందో, ఐ మీన్ స్టాప్ లాస్ పక్క పెడుతున్నారో అది 2% కంటే ఎక్కువగా ఉండకూడదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ 2% రూల్ అనేది వన్ ఆఫ్ ద వైడ్లీ యాక్సెప్టెడ్ రూల్ ఫ్రెండ్స్, ఐ మీన్ ఇన్ ద స్టాక్ మార్కెట్లో. సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక ఎక్సెల్ షీట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో అది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఆ ఎక్సెల్ షీట్ లింక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో వెళ్ళి చెక్ చేసినట్లయితే మీరు దాన్ని ఓపెన్ చేయొచ్చు. సో దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి, ఐ మీన్ మనం ఈ రిస్క్ రివార్డ్ రేషియోస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే ఎక్సెల్ షీట్ అనేది. సో ఫ్రెండ్స్ ఈ ఎక్సెల్ షీట్ ఏంటంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉందో మొత్తం క్యాపిటల్ కూడా దీంట్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సపోజ్ మీ దగ్గర 50,000 ఉంది ఫ్రెండ్స్, ఓకే 50,000 ఎంటర్ చేయండి. ఆర్ఎల్స్ మీ దగ్గర 1 lakh ఉంది అనుకుందాం. సో 1 lakh ఎంటర్ చేయండి. సో 1 lakh ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో 1 lakh నేను ఎంటర్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ దగ్గర ఏదైతే క్యాపిటల్ ఉందో, ట్రేడింగ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ అన్ని సేవింగ్స్కి పోగా అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నింటినీ మీట్ చేయగా మిగిలింది మీరు ట్రేడ్ చేద్దాం అనుకున్న క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్లో మీరు ఏదైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటారో దాంట్లో 1/4 మాత్రమే పెట్టండి. సో ఆ ఫార్ములానే యూజ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నేను 4తో డివైడ్ చేయడం జరిగింది ఈ 1 lakhని. సో మనకి 25,000 వచ్చింది ఇక్కడ. సో 1 lakh/4 చేస్తే 25,000, అంటే పర్
ట్రేడ్ మీరు 25,000తోనే తీసుకోవాలి. ఓకేనా. సో 2% రిస్క్ రూల్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. సో దీంట్లో 2% మాత్రమే మనం రిస్క్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే 25,000లో 2% రిస్క్ వచ్చేంత వరకే యాక్సెప్ట్ చేయాలి. సో అది రిస్క్ ఎంత ఫ్రెండ్స్ 500. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మీరు ఎన్ని షేర్స్ కొనాలి అనే దాని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మీరు స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉందో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు ఐటీసీ అనుకుందాం, సపోజ్ అది 290 దగ్గర ఉంది అనుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. సో స్టాక్ ప్రైస్ 290 దగ్గర ఉంది. స్టాప్ లాస్ ఎంత ఫ్రెండ్స్, మనం బై చేస్తున్నాం అనుకుందాం. సో 290 కాబట్టి బై చేస్తున్నాను కాబట్టి 285 అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఓకేనా. సో 5 రూపీస్ నేను స్టాప్ లాస్ పెట్టాను. సో 5 రూపీస్ స్టాప్ లాస్ పెడితే లాస్ పర్ షేర్ ఎంత ఫ్రెండ్స్, నాకు 5 రూపీస్. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రిస్క్ని ఈ లాస్తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు ఏ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ రావడం జరుగుతుంది. సో ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ పెట్టుకున్నట్లయితే విత్ ఈ స్టాప్ లాస్తో మన రిస్క్ ఏంటంటే 2% దగ్గర లిమిట్ అవుతుంది. సో కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, మీకు దగ్గర ఎంత క్యాపిటల్ ఉందో టోటల్ క్యాపిటల్ ఎంటర్ చేయండి, టోటల్ క్యాపిటల్ ఎంటర్ చేయండి. సో మీరు పర్ ట్రేడ్కి ఎంత క్యాపిటల్ తీసుకోవాలో చెప్తుంది. అండ్ దాని తర్వాత రిస్క్ అయితే మార్చొద్దు ఫ్రెండ్స్, ఇక్కడ 2% ఉంది. సో ఇది మీకు సింపుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఐ మీన్ ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు టోటల్ వాల్యూస్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఏదైతే ఇక్కడ 2500 ఉందో ఇది మీ ఒరిజినల్ అమౌంట్ ఫ్రెండ్స్. అంటే మీ దగ్గర 2500 ఉంది, దీనికి వాళ్ళు లీవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైతే మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటామో బ్రోకర్స్ వాళ్ళు లీవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. నేనైతే మీ బిగినర్స్ కానీ ఎవరినైనా కానీ ఐ మీన్ ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్న వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు లీవరేజ్ తీసుకోకండి. ఇంట్రాడేలో మీరు లీవరేజ్ తీసుకోవద్దు. యాజ్ ఇట్ ఈస్ మీ దగ్గర ఉన్న డబ్బులకే కొనండి. అండ్ ఏదైతే మనం రిస్క్ రూల్ పెట్టామో ఆ రూల్ ప్రకారమే ట్రేడ్ చేస్తుండండి. అట్లీస్ట్ ఒక మంత్స్ వరకు ట్రేడ్ చేయండి. పొజిషన్ సైజ్ ని పెంచారంటే మాత్రం డెఫినెట్లీ మీ ఎమోషన్స్ అనేటివి కంట్రోల్ చేస్తాయి మిమ్మల్ని. సో దేర్ బై ఏంటంటే ఆన్ గోయింగ్ లో మనకి ఒక రోజు ప్రాఫిట్ వచ్చి ఇంకో రోజు లాస్ వచ్చినా ఒక రోజు ఏంటంటే ఉన్నదంతా పోవడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ రూల్ అయితే ఎప్పటికీ మర్చిపోవద్దు. 2% మీ దగ్గర ఉన్న అమౌంట్ లో రిస్క్ ఉండాలి. ఓకేనా. సో మీకు ఆ 2% కంటే ఎక్కువ పోతుంటే మాత్రం మీరు ఇంకా బేర్ చేస్తూ ఉన్నారంటే మీరు ఏదైతే స్టోరీస్ వింటుంటారో ఫ్రెండ్స్, అంటే ట్రేడర్స్ ఇంత పోయిందంట, ట్రేడర్స్ దగ్గర అంత పోయిందంట, ఉన్నదంతా పోయిందంట అనే స్టోరీస్ వింటూ ఉంటారో ఆ స్టోరీస్ లో మన స్టోరీ కూడా ఒక స్టోరీ అయిపోతుంది ఫైనల్ గా. ఓకేనా. ఒక లూజింగ్ ట్రేడ్ దగ్గర మొత్తం క్యాపిటల్ పోకుండా నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఉన్న ట్రేడ్ కోసం మన క్యాపిటల్ అనేది రిజర్వ్ అవుతూ వస్తుంది. ఓకేనా. ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవుతారు. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్లీ సబ్స్క్రైబ్ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్ క్లిక్ చేసిన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ మనం ఏదైతే ఇప్పుడు చూసామో ఐ మీన్ ఏదైతే మనం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాం ఎక్సెల్ షీట్లో 2% రిస్కే మెయింటైన్ చేసాం కదా ఫ్రెండ్స్. ఒకవేళ ఆ 2% రిస్కే మెయింటైన్ చేస్తుంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా మనకి వైప్ అవ్వడానికి 50 కన్సిక్యూటివ్ ట్రేడ్స్ అనేటివి మనం లాస్ అవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంటే వరుసగా మనం 50 ట్రేడ్స్ చేసి ఆ 50 ట్రేడ్స్ కూడా మనకు నష్టం వస్తే కానీ మన దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా వైప్ అవ్వదు. సో ఫస్ట్ లో ఏంటి ఫ్రెండ్స్, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 70% మనం విన్ అవ్వడానికి అండ్ 30% లూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ప్రాబబిలిటీ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే లెస్ దాన్ ఇంత పర్సెంట్ ప్రాబబిలిటీ ఫ్రెండ్స్ మనం లాస్ అవ్వడానికి, అంటే మన ప్రాబబిలిటీ విన్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ 2% రూల్ని అయితే మాత్రం ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయదు ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ ఇన్కమ్కే మనం ప్రిఫర్ చేయాలి ఫ్రెండ్స్. ఒకేసారి జాక్ పాట్ లాగా వచ్చి ఒకేసారి జాక్ పాట్ లాగా పోయే ట్రేడ్స్ కోసం మనం పరిగెడుతున్నట్లయితే వన్ డే డెఫినెట్లీ రియలైజ్ అవుతాం ఫ్రెండ్స్ మనం చేస్తున్న తప్పని. సో ఎంత చిన్నదైనా పర్లేదు కన్సిస్టెన్సీని నమ్ముకోండి, అంతేగాని జాక్ పాట్ ట్రేడ్స్ అయితే మైండ్లో ఎటువంటి పరిస్థితుల్లోనే రానివ్వద్దు ఫ్రెండ్స్. అలా వస్తుందంటేనే దాని అర్థం మనం ట్రేడింగ్ కెరియర్ని మనం ఎండ్ చేసుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాం. సో ఎప్పుడైతే ఓవర్ గ్రీడ్ ఉంటుందో అదే ఫస్ట్ సైన్ ఫ్రెండ్స్, అంటే మనం ఎగ్జిట్ అవుతున్నాం స్టాక్ మార్కెట్లో నుంచి అని చెప్పడానికి అదే మనకి ఫస్ట్ సైన్ అనమాట. ఓకేనా. సో ఏదైతే మీకు ఇందాక చూపించాను ఫ్రెండ్స్ రిస్క్ అనేది, సో నార్మల్గా రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మన ఎంట్రీ ప్రైస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, స్టాక్లోకి ఎంట్రీ ప్రైస్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి స్టాప్ లాస్ ప్రైస్, అంటే సపోజ్ ఎంట్రీ అనేది 300 అనుకుంటే స్టాప్ లాస్ 298 అనుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆ రెండింటి డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్ 2. ఓకేనా. సో 2 ఇంటూ క్వాంటిటీ అనమాట. సో 2 ఇంటూ 100 అనుకుందాం. సో 2 ఇంటూ 100 క్వాంటిటీ అంటే 200. సో మన రిస్క్ 200. సో రిస్క్ ట్రేడ్ ఒక ఫార్ములా ఏంటంటే ఎంట్రీ ప్రైస్ మైనస్ స్టాప్ లాస్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో అది మన టోటల్ రిస్క్ కింద ట్రేడ్ అనమాట. సో ఆ ఫార్ములాని యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ నేను ఎక్సెల్ షీట్లో. సో మీకు ఇక్కడ వరకు క్లారిటీ ఉందనుకున్నాను. సో మీరు ఇదంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్లీ మీరు ఎక్సెల్ షీట్లో ఆ వాల్యూస్ని ఎంటర్ చేసినట్లయితే వస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో ఏంటంటే ఇంకా మంచి ఎక్సెల్ షీట్స్ లైక్ మనకి ట్రేడ్
ట్రేడింగ్లో మనకి యూజ్ అయ్యే మంచి మంచి ఎక్సెల్ షీట్స్ అనేవి నేను ఒకవేళ డిజైన్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను దాన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఆర్ఎల్స్ యూట్యూబ్లో కూడా ఒకవేళ దాని గురించి ఒక యూట్యూబ్ వీడియో చేసి దాన్ని ఫ్రీగా పోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు ఏదైనా సజెషన్స్ కానీ లేకపోతే క్వైరీస్ కానీ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మన తెలుగు వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఈ మీడియాస్లో ఏంటంటే మర్చిపోకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, ఫైనలీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.